ఇటీవల ఆదిలాబాద్కి చెందిన ఓ బాధితుడితో అమ్మాయి గొంతుతో మాట్లాడి లక్షల రూపాయలు మోసం చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఆ మోసాల ద్వారా వచ్చిన డబ్బులతో నిందితులు జల్సాలు చేస్తున్నారని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లాకు చెందిన నిందితులు మాలోత్ మంజీ అలియాస్ కృష్ణవేణి, బుక్య గణేష్, రూపావత్ శ్రావణ్ కుమార్లతో పాటు మరో మైనర్ బాలుడు కలిసి చేసిన మోసాలను వివరించారు. ఇలాంటి సైబర్ నేరగాళ్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఒక అమాయక వ్యక్తిని అతనికి ఏదో హెల్త్ మంచి చూడలేదని చెప్పి వీరిని సంప్రదించగా రుద్ర పూజలు చేసినట్టు ఒక మంత్రగారిని వేషధారణతో వీరు అతన్ని ఆన్లైన్లో శుద్ధ పూజలు చేసి అతని బీమార్ తగ్గించినట్టు నమ్మించి అతని వద్ద నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది. మహిళల్లో ఒక గృహిణులు మంచి గృహిణుల యొక్క ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఇంకా వీరి సెల్ ఫోన్ నెంబర్లు ఇస్తూ అమాయక ప్రజల నుంచి డబ్బులు గుంజుతున్నారు. ఇంకొక బాలుని హస్తం కూడా ఉన్నట్లు అతను కూడా ఈ కేసులో యాడ్ చేయడం జరిగింది. ఈ యూట్యూబ్ లో ఛానల్స్ క్రియేట్ చేయడము, వీరు తీసిన వీడియోస్ను ఫోటోలు చేయడము అతడు బాలుడు చేసినట్లు దర్యాప్తులు తేలింది.